కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు చేసే గొప్ప కార్యాన్ని తను అనుభవించాడు కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన రాజు అంటే భూ సంబంధమైన రాజు కాదు. పరలోక సంబంధమైన రాజు యొక్క కార్యములని సత్యములను ఆయన మార్గములు న్యాయములే ఉన్నవనియును గర్వముతో నటించు వారికి అపశక్తుడనియు ఆయనను స్తుతించి కొనియాడుతూ గణపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చేసిన ఆ కార్యాన్ని తలంచుకుంటూ దేవుడు గర్వముతో మరి ఎవరైతే కనుక నటిస్తారో, గర్వముతో ఎవరైతే ఉంటారో వారిని అనపశక్తిమంతుడు ఉన్నాడని ఈ యొక్క విగ్రహ సంబంధమైన నెబుకద్నెజరు, విగ్రహ సంబంధమైన రాజు అయిన నెబుకద్నెజరు ఏం చేస్తుందో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడిని స్తుతించాడు, కొనియాడాడు, గణపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతం అండి. కాబట్టి గమనించండి దేవుని పిల్లారా, ఆ రాజు కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. కానీ మనం గొప్ప వాళ్ళమని చెప్పి గర్విస్తున్నామేమో, ఆ గర్వం బట్టి నువ్వు